నియోగిత కర్మలు అని ఉన్నాయి. నియోగిత కర్మలు అంటే ఏమిటి అంటే ఒక్కొక్క వ్యక్తికి కొన్ని నియమాలు నియోగాలు తప్పకుండా చేయవలసి ఉంటుంది. అది వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి ఉంటుంది. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అని 4 భాగాలుగా విభజించి అందులో ప్రతివాడు చేయవలసినటువంటి కొన్ని నియమాలను చెప్పడం జరిగింది. బ్రాహ్మణేన నిష్కారణో ధర్మో షడంగో వేదాధ్యేయో జ్ఞేయస్య అన్నాడు. బ్రాహ్మణుడిగా పుట్టినటువంటి వాడు షడంగములతో కూడిన వేదాధ్యయములు చేసి నిత్యాగ్నిహోత్రుడైనటువంటి వాడే జీవించవలెను. ఇది నియత కర్మ, ఈయనకి నియోగించవలెను. ఇది తప్పకుండా చేయవలెను. దీన్ని సన్యసించడం కానీ త్యాగం చేయడం కానీ చేయకూడదు. అయితే ఇక్కడ మేము బ్రాహ్మణులు ఒకళ్ళే చేయాలా, క్షత్రియులు ఒకళ్ళే చేయాలా, ఏమిటి అనేటటువంటి ఒక సందేహం. వాస్తవానికి ఈ వర్ణ విభాగం అనేటటువంటిది వాళ్ళ యొక్క గుణాలను బట్టి ఏర్పడింది కానీ కులాలను బట్టి ఏర్పడింది కాదు. మనకి ప్రకృతిలో సాత్వికము, రాజసము, తామసము అని 3 గుణాలు ఉన్నాయి. సాత్విక గుణం కలిగిన వాడు ఎవడైనా కూడా బ్రాహ్మణుడే అవుతాడు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు అవుతాడు. ఏ విధంగా అంటే ఇది ఈనాటి యొక్క వ్యవస్థ కాదు. ఇది కృతయుగంలో, త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో, కలియుగంలో కూడా అలాగే నడుస్తోంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగాల్లో ఎలా ఉంటాయా అంటే బ్రాహ్మణత్వము అంటే కేవలం బ్రాహ్మణ వంశంలో పుట్టిన వాడు కాదు, బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడే బ్రాహ్మణుడు. ఇది శంకర భగవత్పాదులు చక్కగా తన భాషల్లో వివరించారు. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః. ఇదొక విశేషంగా 100 పేజీల వ్యాఖ్యానంతో చెప్తారు స్వామి. పుట్టినప్పుడు అందరూ శూద్రుడుగానే జన్మిస్తారు, కానీ కర్మ చేత అంటే ఉపనయనం అనే సంస్కారం చేసుకొని వేదాధ్యయనం ద్వారా జ్ఞానాన్ని పొంది బ్రహ్మ యొక్క తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో వాడే బ్రాహ్మణుడు అవుతాడు. ఎందుకని అంటే అసలు ఈ ఆదికావ్యమైనటువంటి రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకి బ్రాహ్మణుడు కాదు, ఒక బోయవాడు. కానీ బ్రహ్మజ్ఞానం చేత బ్రాహ్మణోత్తముడు అయ్యాడు. ఆయన రాసినటువంటి రామాయణమే ఈనాటికి కూడా ప్రామాణిక గ్రంథంగా మనందరం శిరస్సును ధరించి తిరుగుతున్నాం. ఎక్కడ ఏదొచ్చినా అందులో రామాయణంలో ఉండేటటువంటి విషయాన్ని ప్రామాణికంగా చెప్తాం మనం. అదేవిధంగా 18 పురాణాలు రాసినటువంటి వ్యాసుడు, వేదాన్నంతటిని విభజించినటువంటి వ్యాసుడు బ్రాహ్మణుడేం కాదు, ఆయన వేస్త వంశంలో జన్మించినటువంటి వాడు, కానీ బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన రాసినటువంటి దాన్నే ప్రామాణంగా మనందరం స్వీకరించవలసి ఉంది. అంతేకాకుండా అసలు మనందరం నిత్యం పూజించేటటువంటి శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో యదువంశంలో జన్మించాడు, యాదవుడు. ఆయనే బ్రాహ్మణుడు కాదు, కానీ ఇంత 18 అధ్యాయాల భగవద్గీత సారాన్ని ప్రపంచానికి అందించి విశ్వగురువుగా కీర్తి ప్రతిష్టలు పొందాడు. నిరంతరం ఆయన్ని తలుచుకున్నటువంటి వాడే మోక్ష సాధకుడు అవుతున్నాడు.